ఆడపిల్లలకి కొన్ని బుద్ధులు పుట్టుకతోనే వచ్చేస్తాయి. వాళ్ళకి ఇది చెయ్యి, అది చెయ్యి, ఇలా ఉండు, అలా ఉండు అని మనం ఏమీ చెప్పవసరలా. ఇంకా మగపిల్లలకైనా సరే ఒకటికి 2 సార్లు చెప్పి చేపించుకుంటే గానీ అప్పుడు గూడా చేస్తే చేస్తారు, లేకపోతే లేదు. కానీ ఆడపిల్లలు అలా కాదు, బంగారు తల్లులనమాట. తండ్రిని ఎలా చూసుకోవాలి, అమ్మని ఎలా చూసుకోవాలి అనేది వాళ్ళకి బాగా తెలుసు. నేను మగవాళ్ళని తక్కువ చేస్తున్నాను, ఆడపిల్లల్ని ఎక్కువ చేస్తున్నానని కాదు. వాళ్ళకి ఏదైనా సరే ఊరికే అర్థం చేసేసుకుంటారు, ఊరికే తెలుసుకుంటారు అని చెప్పి చెప్తున్నాను అంతే. ఈరోజైతే డ్యూటీ అయిపోయిన తర్వాత పైకొచ్చేసాను, ఇంటికి కూడా వెళ్ళకుండా. ఇంకా అక్క వాళ్ళు డిన్నర్ చేస్తున్నారు, ఈయన కూడా డిన్నర్ చేస్తున్నారు. నేనైతే టిఫినే కాబట్టి టిఫిన్ చేద్దామని కూర్చున్నాను అనమాట. ఇంకా మా అక్క చక్కగా అన్ని ప్లేట్లో పెట్టి ఇస్తుంటే వాళ్ళ నాన్నకి మంచిగా తీసుకెళ్ళి అందిస్తుంది అనమాట. ఫస్ట్ ఎవరికి ఇస్తావు అని అంటే వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకెళ్ళి ఇస్తుంది. ఇంకా నాన్నకి ఇంకా చెప్పలేని ఆనందం అనమాట. కూతుర్ని చూసి ఓ మురిసిపోతూ ఉంటాడు. అదే మగపిల్లల్ని ఇలా ఇమ్మంటే ఇస్తారా చెప్పండి? ఓ ఆటలో మునిగిపోతారు. అట్లాంటి సెంటిమెంట్స్ అన్నీ చాలా తక్కువ ఉంటాయి వాళ్ళకి. అట్లా మెప్పు పొందాలని కూడా వాళ్ళు ఏమీ అనుకోరు. ఇంకా నాకు కూడా అన్నం పెట్టిచ్చేసిన తర్వాత మా అక్క అన్నం పెట్టుకుంది. వాళ్ళ నాన్నకేమో ఉప్మా పెట్టారంట, అన్నం పెట్టలేదని చెప్పి అన్నం ప్లేట్ ఇమ్మని అడుగుతుంది మా అక్కని. మరి నేను తినద్దా అంటే అయినా దానికేం మాట్లాడట్లేదు. మా అక్క పెట్టుకున్న అన్నం తీసుకెళ్ళిపోయి వాళ్ళ నాన్నకి ఇస్తుంది. అందుకే అన్నాను, కూతుర్లకి మనం ఏమీ నేర్పించవసరం లేదు. మనం ఉన్నా లేకపోయినా తండ్రిని చాలా చక్కగా చూసుకుంటారు, చాలా మంచిగా అర్థం చేసుకుంటారని అందుకే అన్నాను. వేరేలాగా మగపిల్లల్ని తక్కువ చేసి మాట్లాడాలి అని కాదు. ఇంకా కిందకు వచ్చేసేపాటికే టైము మాకు 12 అవుతుందన్నమాట. తండ్రి కూతుర్లకి టైంతో పని ఏమీ లేదు. నాకు కూడా టైంతో పెద్ద పని లేదనుకోండి తినడానికి. తండ్రి ఏమో చక్కగా, వాళ్ళ నాన్నగారేమో చక్కగా మామిడికాయలు కోసుకొచ్చుకొని తింటున్నారు. కూతురేమో లేస్ ప్యాకెట్ తింటుంది. ఈ టైంకి ఎవరైనా పడుకుంటారు కానీ తింటారా చెప్పండి? మేము ముగ్గురు అదొక జాతికి చెందిన వాళ్ళం అనమాట. అట్లా ఉంటాయి మా పనులన్నీ. మేమే అనుకున్నాము మాకు తగ్గ కూతురు కూడా అట్లానే వచ్చింది. ఇదైనా సరే ఫుడ్కి ఎడిట్ అవ్వకూడదు, నిద్రకి ఎడిట్ అవ్వకూడదు, ఫోన్కి ఎడిట్ అవ్వకూడదు అనుకున్నాం. అవన్నీ జరిగిపోయినాయి. ఆఖరికి ఏసీకి కూడా ఎడిట్ అవ్వకూడదు అనుకున్నాం, దానికి కూడా ఎడిట్ అయిపోయింది. ఇంకా ఏసీ లేకపోతే అస్సలు ఉండలేదు, కూలింగ్ వాటర్ లేకపోతే అంతకన్నా ఉండలేదు. ఇంక ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు అలా ఉన్నారు. మనం ఏమీ వాళ్ళకి అలవాటు చేయవసరంలో వాళ్ళంతటా వాళ్ళే అలవాటు చేసేసుకుంటారు. ఇప్పుడున్న ఫుడ్, ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడున్న క్లైమేట్ కూడా అట్లానే ఉంది. ఇంక దానికి తగ్గ వాళ్ళు కూడా అలవాటు పడిపోతున్నారు. ఈ టైంకి తింటుంది. అందుకే మేము పడుకునే టయానికి లెగిసే టయానికి అసలు సంబంధమే ఉండదు. ఏ టైంకి పడుకుంటామో ఏ టైంకి లెగుస్తామో అస్సలు తెలియదు. ఇంకా ఈ వీడియో అంతే. మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. బాయ్ బాయ్.